Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 28, verse 4. ఈ రోజు మన వాక్య ధ్యానం నిమిత్తము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనం నుంచి తీసుకోబడింది. Blessed shall be the fruit of thy body, the increase of thy kind. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలు, నీ దిక్కుటెద్దులు, నీ గొర్రె మేకలను మందలు దీవింపబడును. When we go through chapter 28 of Deuteronomy, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు we can see that the first 14 verses of the chapter speaks of God's blessings. మరి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 14 వచనాలు కూడా దేవుని యొక్క దీవెనల గురించి, ఆశీర్వాదాల గురించి మనం చూస్తాం. After them, the remaining verses, the curses are pronounced. దాని తర్వాత ఉన్నటువంటి మిగతా వచనాలన్నీ కూడా ఆ యొక్క శాపము ప్రకటించబడింది. See carefully. జాగ్రత్తగా గమనించండి. God pronounced the blessings first. మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వాదాలనే ప్రకటించాడు. From this we understand that God is again demonstrating his character of long suffering. దీన్ని బట్టి ఏమంతమవుతుందనగా దేవుడు మరలా తన యొక్క దీర్ఘశాంతాన్ని ప్రకటిస్తున్నట్లుగా చూస్తాం. He is slow to anger ఆయన కోపించుట యందు నిదానించు దేవుడు. and he is swift to show mercy, as we read in Psalm 145 verse 8. 145వ కీర్తన 8వ వచనంలో రాయబడినట్లుగా ఆయన కోపించుట యందు నిదానించు దేవుడు అని చూస్తున్నాం. And he is swift to show mercy. ఆయన కనికరం చూపుట యందు మరి ఎంతగానో మరి త్వరపడేటువంటి దేవుడు అని చూస్తాం. Same thing we read in Nahum 1:3. మరి నహూము గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తాము. We also note that these blessings were given under the Mosaic covenant. కాబట్టి ఇవన్నీ కూడా మరి మోషేతో ఉన్నటువంటి నిబంధనలో ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. The Mosaic covenant was made with the people who were already redeemed by the blood of the lamb. మరి మొసాయిక్ నిబంధనలో చూసినట్లయితే అప్పటికే మరి గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా విమోచింపబడినటువంటి ప్రజలకు చేయబడినట్లుగా చూస్తాం. And they have already crossed the Red Sea. వారు అప్పటికే ఎర్ర సముద్రాన్ని వారు దాటారు. This means దాని అర్థము that these blessings are pronounced only to those people who are maintaining continuous fellowship with God. ఈ యొక్క ఆశీర్వాదాలు దేవునితో ఎడతెగని సహవాసం కలిగి ఉన్న వారికి మాత్రమే ప్రకటించబడ్డాయని For చూస్తున్నాం. those people who are implicitly obeying the word of God. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి మరి విధేయత చూపిస్తున్నారో అటువంటి వారికి మాత్రమే చేయబడ్డాయి. Ultimately, God wanted to exalt the nation of Israel above all other nations of the earth. చివరికి చూస్తే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనాంగాల కంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు హెచ్చించాలని In కోరుతున్నాడు. every aspect of their lives. వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో Oh, కూడా the blessings encompassed them. వారి చుట్టూ కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు చుట్టుకున్నాయి. But the merchant, both the merchant in the city and farmer in the country in the field. మరి అక్కడ ఉన్నటువంటి చూసినట్లయితే మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తుడైతేనేమి, పొలంలో మరి పనిచేసేటువంటి వ్యక్తి అయితేనేమి, వ్యవసాయకుడు They could enjoy these blessings. ఈ యొక్క ఆశీర్వాదాలను వారు మరి అనుభవించగలిగారు. Israel could expect fertility both in men and animals. మరి ఇశ్రాయేల్ ప్రజలు మనుషుల్లోనూ అంత మాత్రం కాకుండా పశువుల్లోనూ ఈ యొక్క సంతాన వృద్ధిని చూడగలిగారు. There would be always food in their homes for daily meals. మరి ప్రతిదినం భోజనం నిమిత్తమే వారి గృహాల్లో మరి ఆహారం ఉండింది. And her kneading trough would be blessed. మరి పిండి పిసుకు తొట్టి దీవింపబడని రాయబడింది. And Israel never need experience a famine. కాబట్టి మరి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పటికీ కూడా ఈ యొక్క మరి కరువు అనేటువంటిది అనుభవించాల్సిన అవసరం లేదు. In every aspect of their daily work. మరి ప్రతిదినం వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా, That is, అనగా when they come in and when they go out. వారు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు Israel would enjoy God's blessings. దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు అనుభవించేవారు. So the greatest principle we learn here is, కాబట్టి మనం ఇక్కడ నేర్చుకునేటువంటి గొప్ప నియమం ఏదనగా, human happiness comes from obeying God's commands. మానవుని యొక్క సంతోషమైనటువంటిది దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం ద్వారా వారు పొందుకుంటారు. As man of God Henry Matthew wrote, మరి ఒక దైవజనుడు హెన్రీ మాథ్యూస్ గారు రాసినట్లుగా, the blessings would rest on all they had without doors. మరి ఎవరైతే మరి దేవునికి విధేయత చూపిస్తారో వారి తల మీద నిత్యము ఆశీర్వాదాలు ఉంటాయని రాయబడింది. Even outside the door also, not only in their house. వారి గృహంలో మాత్రం కాదు కానీ బయట కూడా వారికి ఆశీర్వాదాలు ఉంటాయి. Corn means in the field. మరి అక్కడ ధాన్యము అనగా అక్కడ మరి పొలాల్లో ఉన్నటువంటి ధాన్యం. Cattle means in the field. మరి పశువులు సంపద అనేటువంటిగా చూసినట్లయితే ఆ పొలంలో ఉన్నటువంటి, Oh, their cows and their sheep particularly. వారి యొక్క పశువులు అక్కడ ఉన్నటువంటి ఆవులు చూసినట్లయితే, So outside door also they will be blessed. మరి ద్వారం వెలుపట కూడా వారు And ఆశీర్వదించబడుతున్నారు. inside door also they will be blessed. ద్వారం లోపట గృహంలో కూడా వారు ఆశీర్వదించబడుతున్నారు. What does it mean? దాని అర్థం ఏంటి? Their basket and the store. మరి వారి యొక్క గంప దీవించబడుతుంది, వారి ధాన్యాగారం దీవించబడుతుంది, And their storehouses and barns. వారి పిండి పిసుకు తోటి ఇవన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. The blessings will be upon their yearly corn.
మరి వారి యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటి సంవత్సరంతో పంట మీద వస్తుంది. Not only once in a year, సంవత్సరంలో ఒకసారి మాత్రమే కాదు, also on their daily bread also. మరి వారి అనుదిన యొక్క ఆహారం మీద కూడా దేవుని యొక్క దీవెన ఉంది. Blessings will be on their employment and industry also. మరి ఆశీర్వాదం అనేటువంటిది వారి యొక్క ఉద్యోగంలోను వారు పనిచేసేటువంటి శ్రమ అంతట్లోనే ఉంది. Blessings will be on their finances. మరి ఆశీర్వాదం అనేటువంటిది వారి యొక్క ఆర్థిక సంబంధమైన వాటిలో ఉంటున్నాయి. What is written there? అక్కడ ఏమని రాయబడింది? They will lend to many nations, but they will never borrow. మరి అనేకులకు వారు అప్పిస్తారు కానీ వారు ఏమాత్రం కూడా అప్పు చేయరు అని They will రాయబడింది. be as the head, but not the tail. వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అని రాయబడింది. Therefore, when you obey God's word, కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయత we చూపించినప్పుడు can have blessings in each and every aspect of your life. నీ జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కూడా నీవు ఆశీర్వాదాన్ని చూడగలవు. What a wonderful thing it is. ఎంత గొప్ప విషయం ఇది. Really, I cannot digest this. నేను నిజంగా దీన్ని ఏమాత్రం కూడా జీర్ణించుకోలేను. Simple thing if you do. మరి చిన్న విషయం నువ్వు ఒక పని చేస్తే What is that? ఏంటది? Obey the commands. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడం. Sit like that. ఆ విధంగా ఉంటే Sit like that. అట్లే కూర్చో. Blessings will be automatic. మరి ఆశీర్వాదాలు అనేటువంటి వాటంతటా అవే వస్తాయి. You sit there. నువ్వు అక్కడే కూర్చో. Blessing will be poured on you. నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. God can't but bless you. దేవుడు ఏ మాత్రము ఖచ్చితంగా నేను ఆశీర్వదించవలసిందే. I will put in this way. ఈ యొక్క విషయం ఈ విధంగా నేను చెప్తాను. If you obey the commands of God, దేవుని యొక్క ఆజ్ఞలకు నువ్వు విధేయత చూపించితే you cannot avoid God's blessings. నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఏమాత్రం తప్పించుకోలేవు. Suppose if you are sitting in the house, ఒకవేళ నువ్వు ఈ విధంగా ఇంట్లో కూర్చుంటే blessing after blessing. మరి ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదం Are, I don't want this blessing if you run to the field. మరి నీకు ఈ ఆశీర్వాదం నీ పొలంలోకి పరిగెత్తితే Their blessing. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. We blessings are more. I want to go to the cattle shed. మరి ఇక్కడ ఆశీర్వాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆ పశువుల మంద దగ్గరికి వెళ్తే There also blessings. అక్కడ కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. I don't want blessings in my village. I want to run to the city. మరి ఈ యొక్క గ్రామంలో నాకు ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి ఎక్కువ వద్దు అని పట్టణంలోకి పరిగెత్తే There also blessings. అక్కడ కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. What a wonderful God. కాబట్టి ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. Simple thing. ఒక చిన్న సరళమైన విషయం. Whether it is easy or difficult, obey the commands of God. అది కష్టమైన సులభమైన దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తే చాలు. Yes, you cannot avoid the blessings. You cannot run away from the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలను ఏమాత్రం కూడా తప్పించుకోలేవు, వాటి నుంచి నువ్వు పారిపోలేవు అసలు. Simple principle. మరి సరళమైన నియమం. Trust and obey. మరి దేవుని యందు విశ్వాసం ఉంచు, విధేయత చూపి. That's why the Lord Jesus Christ on the Sermon on the Mount, he said, అందుకే యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పారు. he talked about this golden wonderful principle to have a satisfied life. మరి ఎంతో సంతృప్తికరమైనటువంటి జీవితం జీవించడానికి ఎంతో మరి చక్కటి నియమాన్ని ఇచ్చాడు అక్కడ. In Matthew 6:33. మత్తయి సువార్త 6:33. Seek the kingdom of God and his righteousness first, and all these things shall be added unto you. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. In spite of these clear teachings, ఈ స్పష్టమైనటువంటి బోధలు ఉన్న తర్వాత కూడా how many times we run after the materialistic prosperity? ఎన్నిసార్లు ఈ వస్తు సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం పరిగెత్తుతూ ఉంటాం. Heavenly matters like obeying God's word and working for the extension of his kingdom, etc., must be given the highest priority in our lives. మరి వాక్యానికి విధేయత చూపించడము, ఆయన రాజ్య విస్తరణ కొరకు పనిచేయడం అటువంటి ఈ పరసంబంధమైన నియమాలు మన యొక్క జీవితంలో ప్రాధాన్యంగా మనం చూపించాలి. But sad to say, అయితే విచారకరమైన సంగతి many ఏదనగా, of us run after earthly things. అనేక మంది మనము మరి ఈ యొక్క భూ సంబంధమైన విషయాల కొరకు పరిగెత్తుతూ ఉంటాం. But God is promising here that when we first seek the heavenly things, the earthly blessings are free gift from him. అయితే ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనం మొట్టమొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే అప్పుడు మనకు ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. And today we must ask ourselves this question. కాబట్టి ఈ దినాన మనం ఈ యొక్క ప్రశ్న మనం అడుక్కోవాలి. We do many things in a day. మనం ఒక దినంలో అనేక విషయాలు చేస్తాం. But how many of them are really contributing for the extension of his kingdom? అయితే ఆ చేసే పనులన్నిట్లో కూడా ఎన్ని నిజంగా ఆయన యొక్క రాజ్య విస్తరణ కొరకు పనికొస్తున్నాయి? Are we obeying the revealed truths of the word of God? మరి దేవుని వాక్యంలో ఇప్పటికే బయలుపరచబడిన సత్యాలను మనము విధేయత చూపిస్తున్నామా? We all know the prophet Samuel, what he said to the king Saul. మనకు తెలుసు కదా, మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలుతో చెప్పినటువంటి మాట. In 1 Samuel 15th chapter, మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో verse 22, 22వ వచనము. what he is telling? ఆయన అక్కడ ఏమంటున్నాడు? To obey is better than sacrifice, and to hearken than the fat of the rams. 15:22 of 1 Samuel. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనము. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా
బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. I know many believers. నాకు అనేక మంది విశ్వాసులు తెలుసు, Oh, they will give so much money to God. మరి దేవునికి ఎంతో మరి డబ్బుని ఇస్తారు వారు, They sacrifice their money for Lord's work. మరి దేవునికి ప్రభు యొక్క పని కొరకు ఎంతో డబ్బును వెచ్చిస్తారు. But when it comes to obeying the word of God, they lag behind. అయితే వారు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడానికి వచ్చినప్పుడు వారు వెనకబడిపోతారు. This will be an area where they fail terribly, like King Saul. మరి రాజైనటువంటి సౌలు వలె ఈ యొక్క విషయంలో వారు ఎంతగానో మరి ఘోరంగా తప్పిపోతారు. The result is దాని యొక్క ఫలం they ఏమనగా cannot enjoy the full blessings of God. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలను వారు అనుభవించలేరు. When we obey His word, మనం ఆయన యొక్క ఆజ్ఞకు విధేయత చూపించినప్పుడు, God, hear carefully. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, God not only bless you, He will bless yours also. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ నీకు కలిగి ఉన్న వాటన్నిటిని ఆశీర్వదిస్తాడు. If somebody tells your name, God will bless him. మరి నీ పేరు ఎవరైనా చెప్తే అతను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. Wherever you are, God will bless. నీవు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. We all know. మనందరికీ తెలుసు కదా, Potiphar is not a Jew. మరి పోతిఫరు యూదుడు కాదు, He is a Gentile. ఆయన అన్యుడు, He is an unbeliever. ఆయన అవిశ్వాసి. But Joseph was there. అయితే యోసేపు అక్కడ ఉండినాడు. God started pouring blessings there. మరి అక్కడ దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించడం ఆరంభించాడు. Jacob was there in Laban's house. మరి యాకోబు లాబాను ఇంటిలో ఉండినాడు. Laban is not a believer. లాబాను విశ్వాసి He కాదు, is an idol worshipper. ఆయన విగ్రహారాధికుడు. How can we know? ఏ విధంగా చెప్పగలము? Because Rachel brought some of the idols from his father's house while she was coming. ఎందుకనగా రాహేలు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తన తండ్రి గృహంలో నుంచి కొన్ని దేవతలను దొంగిలించింది. He is an idol worshipper. He is a Syrian. ఆయన సిరియనుడు, మరి విగ్రహాలు ఆరాధించేట మరి విగ్రహారాధన చేసేవాడు. But God blessed Laban because of Jacob. అయితే దేవుడు యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించాడు. What does it mean? దాని అర్థం ఏంటి? A child of God, whether Jacob or Joseph, ఒక దేవుని బిడ్డ, మరి యోసేపు అయితేనేమి యాకోబు అయితేనేమి, whether you or I, నీవైనా నేనైనా, wherever we are going, మనం ఎక్కడికి వెళ్తున్నప్పటికీ we are carrying the blessings of God. మనం దేవుని యొక్క ఆశీర్వాదాలను మోసుకుని వెళ్తున్నాం. If we stand in one place, the blessings will be pouring. మనం ఒక స్థలంలో నిలబడితే అక్కడ ఆశీర్వాదాలు కుమ్మరించబడుతున్నాయి. When we obey His word, మనం ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించినప్పుడు God not only blesses us, దేవుడు మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, God blesses ours also. దేవుడు మనకు చెందిన వాటన్నిటిని కూడా ఆశీర్వదిస్తాడు. God blesses the people who are around us. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. You know what the Lord said to Abraham? అబ్రహాముతో ప్రభు ఏమన్నాడు తెలుసా? I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, You will be a blessing. నీవే ఆశీర్వాదంగా నుందువు. All the nations of the earth will be blessed by you. నీ ద్వారా భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. What does it mean? దాని అర్థం ఏంటి? The nations of the world means they are all Gentiles. మరి ఈ లోక వంశములన్నీ అని అంటే వారందరూ కూడా అన్యులే. They will be blessed by you. నిన్ను బట్టి వారు కూడా ఆశీర్వదించబడతారు. Oh, a child of God, what a blessing to the whole world. కాబట్టి ఒక దేవుని బిడ్డ ఈ సర్వలోకానికి ఎంత ఆశీర్వాదకారకుడుగా ఉంటాడు. God will bless ours also. దేవుడు మనకు చెందిన మనకు సంబంధించిన వాటన్నిటి కూడా ఆశీర్వదిస్తాడు. Our cattle, మన యొక్క పశు మందను ఆశీర్వదిస్తాడు, our fields. మన పొలములను If ఆశీర్వదిస్తాడు. you read 26th chapter of Genesis, ఆదికాండం 26వ అధ్యాయాన్ని చూస్తే in the first verse, మొదటి వచనంలో famine is there. అక్కడ కరువు ఉంది. But if you see further, అయితే ముందుకు వెళ్ళి చూస్తే in the days of famine, Isaac's fields yielded 100-fold. ఆ యొక్క కరువు దినాల్లో చూస్తే మరి ఇస్సాకు యొక్క పొలంలో మరి 100% ఫలం పంట వచ్చింది, నూరంతల ఫలం వచ్చింది. This is the field of Isaac. మరి ఇక్కడ ఇస్సాకు యొక్క మరి పొలం ఉంది, This is the field of the neighbor. మరి వారి యొక్క పొరుగు వారి యొక్క పొలం ఇక్కడ ఉంది. And he sowed 10 bags of rice. ఆయన 10 Grain. మరి 10 సంచుల ధాన్యాన్ని విత్తాడు. And he also sowed 10 bags. మరి ఇస్సాకు కూడా 10 సంచుల ధాన్యాన్ని విత్తాడు. After 4 or 5 months, what has happened? 4-5 నెలల తర్వాత ఏం జరిగింది? Harvest time came. మరి కోతకాలం వచ్చింది. This man lost all the 10 bags. మరి ఈ యొక్క వ్యక్తి విత్తిన వ్యక్తి అన్ని కూడా మరి ఆ 10 సంచులు కూడా కోల్పోయాడు. 10 బస్తాలు పోయి. 10 బస్తాలు పోయాయి. Not even one grain is there. మరి అక్కడికి ఏ మాత్రం కొద్దిగా ధాన్యం కూడా లేదు. But what about Isaac? అయితే ఇస్సాకు విషయం ఏంటి? 10 bags became 1000 bags. ఆ యొక్క 10 బస్తాలు ఇప్పుడు 1000 బస్తాలు అయిపోయాయి. 100-fold. మరి 100 ఫలం వచ్చింది. 10 into 100. మరి 10 into 100. One bag became 100 bags. మరి ఒక్కొక్క బస్తా అనేటువంటిది 100 బ్యాగులు అయిపోయింది. Oh,
God blesses your fields also. కాబట్టి దేవుడు మీ యొక్క పొలంలను కూడా ఆశీర్వదిస్తాడు. An obedient Israelite, that is an obedient child of God in the New Testament perspective, మరి ఒక విధేయత చూపించేటువంటి ఇశ్రాయేలు అనగా నూతన నిబంధన ప్రకారం ఒక విధేయత చూపించేటువంటి విశ్వాసి, he will be blessed. He will be a blessing everywhere. ఆయన ప్రతి చోట కూడా ఒక ఆశీర్వాదంగా ఉంటాడు. He will be blessed. ఆయన ఆశీర్వదించబడతాడు, His will be blessed. ఆయన చెందినవి ఆశీర్వదించబడతాయి, And he will be a blessing to all. మరి ఆయన ఇతరులకు అందరికీ కూడా ఆశీర్వాదకారకుడుగా ఉంటాడు. Oh, what a wonderful thing it is. కాబట్టి ఎంతో గొప్ప చక్కటి విషయం Wherever ఇది. we go, we carry blessings. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ యొక్క ఆశీర్వాదాలు మనం మోసుకొని వెళ్తాం. So God blessing us is not just for our enrichment, కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడం అనేటువంటిది కేవలం మనం వృద్ధి పొందించడానికి మాత్రమే కాదు, but అయితే he intends to glorify himself by blessing us. కాబట్టి మనల్ని ఆశీర్వదించడం ద్వారా ఆయన మహిమ పొందాలనేటువంటిది ఆయన ఆశ. We all know about Queen of Sheba. మనకు మరి షేబా దేశపు రాణి గురించి తెలుసు కదా. She praised God by seeing the blessings King Solomon enjoyed. మరి రాజైనటువంటి సొలొమోను అనుభవించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి ఆరాధించింది ఆమె. Now we can read in 1 Kings 10th chapter, మరి మొదటి రాజులు 10వ అధ్యాయంలో మనం చూస్తే in the first 13 verses, మొదటి 13 వచనాల్లో thus, not only us, but our blessings also bring glory to God. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలు మనల్ని ఆశీర్వాదం కలిగజేయడం మాత్రం కాకుండా దేవునికి మహిమను కలుగజేస్తాయి. So let us strive to obey the commands of God. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడానికి మనం ప్రయత్నిద్దాం. And let us be blessed by God and bring glory to God. మనం దేవుని చేత ఆశీర్వదించబడి దేవునికి మహిమను తీసుకొచ్చే వారంగా మనం ఉందాం. Even today, let us do something of eternal value. ఈ దినం కూడా మరి నిత్యత్వానికి విలువ కలిగించేటువంటి విషయాలు కొన్ని చేద్దాం. Glory to God is an eternal thing. మరి దేవునికి మహిమ అనేటువంటిది నిత్యత్వానికి సంబంధించినది. See, Isaac's 10 bags must have given 1000 bags. మరి ఇస్సాకు యొక్క 10 బస్తాలు ఒకవేళ 1000 బస్తాలు మరి వృద్ధి కలిగించవచ్చు. Okay, that year he exhausted. అది ఆ సంవత్సరం అవన్నీ కూడా అయిపోయి ఉండొచ్చు. He has eaten them away. వాటన్నిటిని కూడా తినివేసి ఉండవచ్చు. But even today, అయితే ఈ దినం వరకు కూడా after 4000 years, 4000 సంవత్సరాల తర్వాత that thing of Isaac is bringing glory to God even today. మరి ఆ దినాన ఇస్సాకు ఆశీర్వదించబడిన విషయమైనటువంటిది ఈ దినాన కూడా దేవునికి మహిమను కలుగజేస్తుంది. When we think of Isaac, మనం ఇస్సాకు గురించి when ఆలోచించినప్పుడు, we think of his crops, మరి తనకు వచ్చినటువంటి ఆ యొక్క పొలం పంటను and చూసినప్పుడు, how the others' fields have fared, ఏ విధంగా ఇతరుల యొక్క మరి పొలం పంట అనేటువంటిది రాకుండా పోయింది that was చూసినప్పుడు zero. అది సున్నా ఖాళీగా It is ఉండింది. 100 times. అయితే ఇక్కడ 100 ఫలం వచ్చింది. Even today we are praising God because of that act which has happened 4,000 years ago. మరి ఇప్పటికే 4000 సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి ఆ యొక్క ఇస్సాకు 100 ఫలం పొందినటువంటి విషయం అనేటువంటిది ఈనాటికి దేవునికి మహిమను కలుగజేస్తుంది. So brothers and sisters, కాబట్టి ప్రియా సహోదర సహోదరులారా, this morning, ఈ ఉదయకాలన్న simple thing, సరళమైన విషయం, obey the commands of God. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించండి. Sit like that. ఆ విధంగా కూర్చోండి. Blessings. మరి ఆశీర్వాదాలు, You will be blessed. నీవు ఆశీర్వదించబడతావు, Yours will be blessed. నీకు చెందినవి ఆశీర్వదించబడతాయి, People who are around you will be నీ blessed. చుట్టూన్న వారు ఆశీర్వదించబడతారు. You will be a blessing to the whole world. ఈ సర్వ లోకానికి నీవు ఆశీర్వాదకారకుడుగా ఉంటావు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, if we just trust you and obey your commands ప్రభా మిమ్మల్ని నమ్మి కేవలం మీ యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించినట్లయితే, with wholeheartedness, హృదయపూర్వకంగా విధేయత oh చూపిస్తే, Lord, with sincerity and honesty, ప్రభా యథార్థతతో నమ్మకత్వంతో మేము విధేయత చూపిస్తే, how many blessings are waiting for us. ప్రభా మా కొరకు ఎన్ని ఆశీర్వాదాలు మీరు మరి ఉంచారు ప్రభా. From this we are able to understand one truth. దీని ద్వారా మాకు ఒక సత్యం అర్థమవుతుంది. Today we are not being blessed means somewhere we went out of the way. ఈ దినాన మేము ఆశీర్వదించబడలేదు అంటే మేము ఏదో మార్గం తొలగిపోయాము. Instead of looking unto you, we may be looking unto the earthly blessings and running here and there. మీ వైపు చూడడానికి బదులుగా మేము లోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు చూస్తూ అటు ఇటు పరిగెత్తున్నాం. Help us to turn our eyes upon you. ప్రభా మీ వైపుగా మా దృష్టి నేత్రాలు నిలపడానికి సహాయం Help చేయండి. us to follow you. ప్రభా మిమ్మల్ని వెంబడించడానికి Help సహాయం us to చేయండి. obey your commands implicitly. మీ యొక్క ఆజ్ఞలకు ప్రభా మరి నిర్హేతుకంగా మేము విధేయత చూపించడానికి సహాయం చేయండి. Then when we seek your kingdom and your righteousness first, everything will be added unto us. మేము మొట్టమొదటిగా మీ యొక్క రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు మాకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. Psalm 37:4 is telling, 37వ కీర్తన 4వ వచనం చెప్పబడుతుంది. rejoice in the Lord always, and all the desires of your heart will be fulfilled. మరి యెహోవా యందు ఆనందించుము, అప్పుడు నీ హృదయవాంఛలన్నీ తీర్చబడతాయని రాయబడింది. We read these verses, ఈ యొక్క వచనాలు మేము చదువుతాము, but rarely we will implement them. అయితే చాలా మరి తక్కువగా వీటికి విధేయత చూపిస్తాం. We preach on those principles, ఆ యొక్క నియమాలను గురించి మేము బోధిస్తాం, but many times we won't
follow. అయితే అనేక సార్లు మేము వాటిని వెంబడించము. That's why, O Lord, still we are paupers. అందుకే ప్రభా ఈ లోకంలో ఇంకా మేము దరిద్రంగా ఉన్నాము. O Lord, we are running after man. మేము మనుషుల కొరకు మేము Thank పరిగెడుతున్నాం. you for revealing us the secret. ప్రభా ఈ యొక్క రహస్యాన్ని మాకు బయలుపరిచినందుకు వందనాలు. Trust God and obey His commands. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు ఆజ్ఞలకు విధేయత చూపించటం. Help us to be like that. ప్రభా ఆ విధంగా ఉండడానికి In సహాయపడండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.